నమస్తే. డీప్ స్టేట్ గురించి అత్యవసరంగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. అమెరికా CIA, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, స్ట్రాటజిక్ థింక్ ట్యాంకులు, పెద్ద కార్పొరేట్ లాబీలు అన్ని కలిపి ఈ డీప్ స్టేట్. అమెరికన్ ఫండింగ్ తో నడిచే పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, ప్రో ఇండియా ఇమేజ్ లో రాజకీయ నాయకులకు పాలసీ సూచనలు, డేటా, ఇంటర్నేషనల్ కనెక్షన్లు అందిస్తుంది డీప్ స్టేట్. అమెరికాలోని పెద్ద మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు భారతీయ రాజకీయ చర్చపై ప్రభావం చూపిస్తాయి. ఎన్నికల్లో తలబడవు, నేరుగా అధికారం చెలాయించవు, కానీ ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి. పెద్ద వ్యాపార లాబీలు, డిఫెన్స్ ఒప్పందాలు, టెక్ పెట్టుబడులు, వీటి ద్వారా ఒక రాజకీయ వర్గంపై సాఫ్ట్ ప్రెషర్ పెంచడం మొదలు పెడతాయి. ఉగ్రవాద వ్యతిరేక సహకారం, సైబర్ సెక్యూరిటీ సమాచారం, ఇవి పరస్పర ఆధారాన్ని పెంచి నమ్మకం లేదా లెవరేజ్ సృష్టిస్తాయి. అమెరికాలోని భారతీయ వలసవాసులు, ముఖ్యంగా రాజకీయంగా యాక్టివ్గా ఉండే NRAలు డొనేషన్లు, లాబింగ్ ద్వారా ఆలోచనాపరమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఉదాహరణకు 1971 నిక్సన్ కిస్సింజర్ ఇండో-పాక్ యుద్ధం సమయంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ CIA అప్పట్లో పాకిస్తాన్ కు మద్దతిచ్చాయి. బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో అమెరికా 7వ నౌకాదళాన్ని బే ఆఫ్ బెంగాల్ కు పంపింది. భారతీయ రాజకీయ నాయకులపై మానసిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది డీప్ స్టేట్. రష్యా ఇక్కడి కమ్యూనిస్టులను చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా రష్యన్ డీప్ స్టేట్ యాక్టివిటీలో భాగమే. అత్యవసర పరిస్థితి తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయి జనతా పార్టీ వచ్చింది. అప్పుడు ఆర్థిక స్వేచ్ఛ, ట్రేడ్ ఓపెనింగ్ దిశలో అమెరికా డీప్ స్టేట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పెద్ద ప్రయత్నమే జరిగింది. RSS జనసంఘ్ ద్వంద్వ సభ్యత్వం పేరుతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విదేశీ శక్తుల పాత్రను మరో భాగంలో చెప్తాను. 1991 ఆర్థిక సంస్కరణలు అమెరికా డీప్ స్టేట్ వ్యవహారంలో భాగమే. మన్మోహన్ సింగ్, PV నరసింహారావు లిబరలైజేషన్ పాలసీ తీసుకురావడానికి ముందు IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి చాలా బలమైన షరతులు వచ్చినాయి. వాటికి తలొగ్గాం కూడా. ఇది అమెరికన్ కార్పొరేట్ లాబీలకు భారత మార్కెట్ ను విపరీతంగా తెరిచింది. 2005-2008 ఇండియా అమెరికన్ న్యూక్లియర్ డీల్ స్పష్టంగా అమెరికా ఇన్ఫ్లుయెన్స్. అమెరికన్ స్ట్రాటజిక్ థింక్ ట్యాంకులు, కార్నిగే, బ్రూకింగ్స్, CSIS వంటి లాబీయిస్టులు డీల్ కోసం తీవ్ర ప్రచారం చేశారు. ఈ డీల్ ద్వారా అమెరికా ఇండియాను తమ వ్యూహాత్మక భాగస్వామ్య వ్యూహంలోకి లాగింది. సరే, ఇప్పుడు 2014 తర్వాత ఏం జరగలేదా అన్న అనుమానం వస్తుంది. 2014 తర్వాత ఇండో పసిఫిక్ వ్యూహంలో అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ థింక్ ట్యాంకులు క్వాడ్ను బలపరచడం కోసం భారత్ పై పరోక్ష ప్రభావం చూపాయి. రష్యా ఇంధనం కొనడానికి అమెరికా ప్రోత్సాహం చాలా ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే అన్ని ప్రభావాలు కూడా కుట్ర లేదా రహస్య దాడి రూపంలో ఉండవు. చాలా సార్లు అవి సాఫ్ట్ పవర్, పాలసీ ప్రెజర్, స్ట్రాటజిక్ భాగస్వామ్యం రూపంలో వస్తాయి. ఫేస్బుక్, X, గూగుల్, BBC వంటి ప్లాట్ఫామ్ల ఆల్గారిథమికల్ కంట్రోల్ ద్వారా రాజకీయ చర్చల టోన్ను ప్రభావితం చేస్తాయి. అమెరికన్ కంపెనీలు ఎన్నికల సమయంలో కంటెంట్ యాక్సెస్, మోడరేషన్ నిర్ణయాలలో సబ్టిల్ లెవరేజ్ కలిగి ఉంటాయి. ఇంకా చాలా విచిత్రమైనది డయాస్పోరా లాబింగ్. అమెరికాలోని NRA నెట్వర్క్లు, హౌడీ మోడీ, మాడిసన్ స్క్వేర్ ఈవెంట్, ఇవి అమెరికన్ పొలిటికల్ క్లాస్ తో, ఇక్కడి పార్టీతో బ్రిడ్జ్ గా పనిచేశాయి. వీటి వెనుక ఫండింగ్, స్ట్రాటజిక్ సలహాలు కూడా వస్తాయి. డేటా లోకలైజేషన్, కామర్స్ రెగ్యులేషన్లు, ఫార్మా పేటెంట్స్ లాంటి రంగాల్లో అమెరికా నిరంతరం ఒత్తిడి పెంచుతూ పోతుంది. ఊబర్, అమెజాన్, వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలకు సౌకర్యవంతమైన పాలసీలు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అమెరికా ఫండెడ్ ఫెలోషిప్స్, లీడర్షిప్ ప్రోగ్రాంలు, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ వీటిలో పాల్గొనే వాళ్ళు అమెరికా పాలసీ వర్గాల దృక్కోణం స్వీకరించే అవకాశం ఎక్కువ. సో ఇప్పటి వరకు కొద్దిమంది వామపక్షంగా అనిపించే వాళ్ళ పేర్లు, ఈ యూనివర్సిటీల్లో చదివి వచ్చిన వాళ్ళ పేర్లు మనకు తెలుసు. మరి బీజేపీలో అలాంటి వాళ్ళు లేరా? వాళ్ళు అమెరికా వ్యవహారాలకు తెలిసి తెలియక లోబడి ఉండరా? కొన్ని పేర్లు ఉటంకిస్తాను ఇక్కడ. ఇది మీలో అనుమానం పెంచడానికి కాదు, ఆలోచన పెంచడానికని అర్థం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి, జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ ఠాకూర్, వర్ష గైక్వాడ్, పీయూష్ గోయల్, వీళ్ళు కాక షార్ట్ టర్మ్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. భారత్ అతిపెద్ద సవాళ్లు ఎదుర్కోబోయే సందర్భంలో మనకు అవగాహన చాలా ముఖ్యం. మునీర్ అమెరికాలో నిలబడి మనల్ని అనుదాడి పేరుతో బెదిరించాడు. ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.